ప్రతి మాట 7 మాట రిలేటెడ్ గా ఉంది. ప్రారంభ ప్రార్థనతో ముగింపు ప్రార్థనతో ఈ విధంగా ఒకటికొకటి రిలేటెడ్ గా ఉన్న 7 మాటలు. దేవుని బిడ్డలారా, ఈ 7 మాటలను గురించి మనము ధ్యానించుకొని మనము ముందుకు వెళ్దాం. మొట్టమొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. ఒకసారి గట్టిగా చదవండి. వీరు చేసినదేంటిదో వారికి తెలియదు కనుక వారితో క్షమించమన్నారు. హల్లెలూయా. క్షమించాలని పలికిన యేసయ్య దేవుడు తండ్రితో ప్రార్థన చేస్తున్నారు. దేవా, వీరితో క్షమించుము. హల్లెలూయా. వీరితో క్షమించుము అని మాట్లాడుతున్నారు. యేసు ప్రభు ఒక మంచి గుణ లక్షణము క్షమించాలి అన్నది. హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. ఆమేన్. మరి ఒకసారి నేను కూడా మీకు ఏమి శిక్ష విధించకుండా ఉంటున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఈ పాలన ఎందుకు బతికేసి ఇక్కడ సెంటర్ ఇక్కడ మన కసర ఉత్తరి అది బల్లి వెళ్ళి అడ్డల్లి వేసి అది బల్లి చేస్తే మనకు కూలర్ గాలి మంచిగానే వచ్చేస్తుంది. సరే, యేసయ్య దేవుడు చెప్పిన ప్రత్యేకమైన ఒక క్వాలిటీ, యేసయ్య దేవుని యొక్క మంచి గుణ లక్షణం ఇతరులతో క్షమించుమని. హల్లెలూయా. యేసయ్య దేవుడు ఇక్కడే మనము వ్యభిచారములో పట్టుకొని నా స్త్రీతో చెప్పిన ఒక మాట, ఎవరు మీకు శిక్షావిధి ఇవ్వలేదు కాబట్టి నేను కూడా మీతో క్షమాపణ ఇస్తున్నానని. ఆ గుణ లక్షణం మన జీవితంలో ఉండాలని నేర్పించిన ఒక మంచి సందేశం ఈ మొదటి ధ్యానంలో ఉంది. హల్లెలూయా. యేసయ్య దేవుడు తనకి విరోధంగా మాట్లాడిన వారు, హింసించిన వారు, కొట్టిన వారితో క్షమించాలని ప్రార్థన చేస్తున్నారు తండ్రితో. ఆమేన్. దేవా అని పిలిచి తండ్రితో చేసిన ప్రార్థన అంటే క్షమించడానికి యోగ్యుడుగా ఉన్నవాడు తండ్రి అయిన దేవుడు. యేసయ్య దేవుడు తండ్రితో ప్రార్థన చేస్తున్నారు, వారి పాపమనే క్షమించండి. అలాగే అయితే మనము కూడా మనకు విరోధంగా ఉన్న వారితో వెంటనే వెళ్ళి వారినే చంపేయకుండా, వారికి విరోధంగా మనం ఉండకుండా వారితో క్షమించడానికి అది దేవుడు మనకు నేర్పించిన ఒక మంచి వేద పాఠం ఇది. హల్లెలూయా. ఇక్కడ మనము దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడితో ప్రార్థన చేస్తున్నారు, దేవా నీవు క్షమించిన వాడు అని. ఆ దేవుడితో తను ఉపద్రవించిన వారినే, హింసించిన వారి కొరకు ఆ దేవుడితో యేసయ్య దేవుడు ప్రార్థన చేస్తున్నారు. వీరు చేసినది వారికి తెలియదు కనుక వారితో క్షమించమన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనకి 3 కార్యం చెప్పి నేను త్వరగా ముగించుకుందా. సర్వశక్తి కలిగిన దేవునితో యేసయ్య ఎందుకు ఇలాగే ప్రార్థన చేశాడు? ఆమేన్. ఎవరితో ప్రార్థన చేశాడు? తండ్రి అయిన దేవునితో క్షమించుమని యేసయ్య దేవుడు చెప్పడానికి ఉన్న 3 కారణాలు. 1, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం చదవండి. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం.
దావీదు నాదానుతో చెప్పగా, మీరు చావకుండా ఉన్నట్లు యెహోవా మీ పాపమునే పరిహరించునుగాక. దావీదుతో చెప్పిన మాట. మొదటి అంశం ఏంటంటే, పశ్చాత్తాపడిన వారితో క్షమించడానికి ఒక తండ్రి మనకు పరలోకంలో ఉన్నారు. హల్లెలూయా. కానీ లూకా సువార్తలోనికి వచ్చినప్పుడు వారు పశ్చాత్తాపించుతా లేదా మనకు తెలియదు. కానీ దేవుని స్వభావం ఇక్కడ. ఎందుకో దేవునితో ప్రార్థన చేశాడు. తండ్రి, వీరు చేసినదేంటిదో తెలియదు కనుక వారితో క్షమించమని యేసయ్య దేవుడు తండ్రితో ప్రార్థన చేయడం కారణం ఏంటిది? అమ్మా, ఇటు చూసుకొని ఉండండి అందరూ. ఇప్పుడు నేనే వాక్యం చదివినాము, నేను అడిగిన వారు చెప్పాలి. అటు ఇటు చూసుకొని కూర్చోకూడదు, వాక్యం అంతా మనసులో ఉండాలి. హల్లెలూయా. తండ్రితో ఎందుకు ప్రార్థన చేసిందంటే, తండ్రి ఒక గుణ లక్షణాలు మనము తెలుసుకోవాలి. ఎవరితో ప్రార్థన చేసి ఎవరితో ప్రార్థన చేస్తున్నారో అది మనము తెలుసుకోవాలి. హల్లెలూయా. వారి ఒక గుణ లక్షణాలు మనము తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు చూపించినది సమూయేలు గ్రంథంలో ఉన్నది ఏంటంటే, పశ్చాత్తాపడిన వారితో క్షమించిన మనసు కలిగిన ఒక దేవుడు పరలోకములో మనకున్నాడు. తాను చేసిన పాపముల గురించి, తప్పిదముల గురించి, బలహీనతల గురించి పశ్చాత్తాపం ఉండే దేవుడు వారితో క్షమిస్తాడు. దావీదుతో నాతాన్ ప్రవక్త చెప్పినది, మీరు పశ్చాత్తాపించడం వలన మీ పాపములే దేవుడు క్షమించి ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడి చరిత్ర చూడండి. అతడు పశ్చాత్తాపం నుండి తిరిగి వచ్చినప్పుడు తన తండ్రి అతనితో క్షమించాడు. హల్లెలూయా. ఈ వాక్య పరిచర్య ద్వారా దేవుడు మనకు నేర్పించిన మొదటి అంశం ఏంటంటే, మనము నీతిమంతులు కాదు. నీతిమంతుడుగా ప్రపంచంలో ఎవరు లేదు. కానీ మనము చేసిన పాపములని, బలహీనతలని అన్నిటినీ ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టిన మాకు మనతో క్షమించిన ఒక తండ్రి పరలోకములో ఉంది. ఆ తండ్రితో ప్రార్థన చేయాలి. దేవా, క్షమించుము. యేసయ్య దేవుడు అదే చేసిన. వారు పశ్చాత్తాపం పొందినావా లేదా మనకు తెలియదు. కానీ ఆ తండ్రి స్వభావమైన ఎరిగిన యేసయ్య ఆ తండ్రితో ప్రార్థన చేస్తున్నారు, మీరు పాపమనే క్షమించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము ఇతరులతో క్షమించాలి. వారి మాటలను బట్టి క్షమించాలి. వారు ఏమి పలికినా అది మనము క్షమించి భారమంతా దేవునిలోనికి సమర్పించుకోవాలి. నాకు విరోధంగా చాలా మాట్లాడిన వారు ఉన్నారు, కొట్టడానికి బయలుదేరి వచ్చిన వారు ఉన్నారు. కానీ వారికి ఎదురుగా నేను కత్తి పెట్టుకొని పోవలేదు. వారికి ఎదురుగా పోలీస్ స్టేషన్ లోనికి కేసుకి నేను బయలుదేరలేదు. నేను కార్యమంతయు దేవుని సన్నిధానంలో సమర్పించి ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు కూడా చాలా మంది మాట్లాడిన వారు ఉన్నారు, నాకు తెలుసు. ఈ మధ్యలో కూడా వినేది, ఎప్పుడు ఈ పాస్టర్ గారు కేరళ పాస్టర్ని తీసుకొచ్చి కార్యం చేస్తున్నారు. కొందరు బయట పలుకుతుంది, మన సంఘస్థలు ఒకవేళ బయట వారు. కొందరు లోపల ఉంచుతుంది, కొందరు బయట పలుకుతుంది. ఆమె హల్లెలూయా. కానీ నా కాలాన పంచవేదం ఏమీ లేదు. దేవుని కేరళ పాస్టర్ని మాత్రమే నేను పిలిచినావా? మధుసూదన్ పాస్టర్ని పిలిచి మీటింగ్ పెట్టలేదా? ఏటీల నుండి సుదర్శన్ పాస్టర్ గారు 3 రోజులు పిలిపించి ఆ దశమ భాగం నుండి మంచి క్లాసు పెట్టలేదా? జోన్ సుందర్ పాస్టర్ గారిని పిలవలేదా? అలాగే ఐసియా పాస్టర్ని పిలవలేదా? కానీ నేను ఒకటి ఎవరినైనా పిలుస్తా. కానీ ఈలాగా సాంకుటి పాస్టర్ లాగా కృప పొంది దేవుని మర్మములు తెలియజేసి ప్రవచనం చెప్పిన వారిని నాకు పరిచయం చేయి, తప్పకుండా నేను పిలుస్తా. 3 రోజులు కాదు, 5 రోజులు పెడతా. కేరళ వారిని పిలిచిందని మీకు బాధ. కానీ ఇలాగే కృప పొందిన వారు, మీ విషయం అంతా దేవుని ద్వారా పట్ట చెప్పినది ఉన్న కృప పొందిన, అభిషేకం పొందిన వారు ఉందా చెప్పండి. 3 రోజులు కాదు, 5 రోజులు పెడతా. కానీ నేను వెతకినప్పుడు ఎవరు కూడా దొరకడం లేదు. వరంగల్లో ఒకరు ఉందని నేను మొన్న వచ్చిన ఒక సారు చెప్పిన, వరంగల్ ఒక సేవకుడు భార్య భర్తలు ఉన్నారు. కానీ వారు కూడా ప్రవచనం మనవాడే ప్రవచనం చెప్పదన్న. కానీ దిమాగ్ బాగుంది. 25,000 వారికి కావాలి. ఏసీ రూము బుక్ చేయాలి, మంచి కారు పంపించాలి. వారు వచ్చి 2 గంటల 1.5 గంటల కార్యం చేసుకుని వెంటనే వారు వెళ్ళిపోతుంది. మనలాగే పాస్టర్ గారు లాగే ఓపిక కలిగి
కలిగి కూర్చొని మన విషయం కొరకు ప్రార్థన, కొంచెం గర్వం ఉంది అని చెప్పినా అయితే కూడా ఒకసారి పిలిపిస్తా అని నా మనసులో. కానీ ఏసీ రూమ్ బుక్ చేసి కూడా మనకు సాధ్యం కాదు. చల్లని కాలంలో పిలుస్తాం అంటే నేను అలాగే తేవలేదు. కానీ చెప్పిన వారు ఉన్నారు. కేరళ పాస్టర్ అభిషేకం ఉంటే ఎవరైనా పిలవాలి, నాకు తేవలేదు, నాకు అనిపించినట్లు. కాబట్టి వాటిని క్షమించాలి. మనం పశ్చాత్తాపడిన క్షమించిన మనస్సు మనకు కూడా కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. యేసయ్య దేవుడు తండ్రితో ప్రార్థన చేయడానికి ఉన్నది పశ్చాత్తపించిన వారికి క్షమాపణం ఇచ్చిన మనస్సు కలిగిన ఒక దేవుడు మనకు పరలోకములో ఉన్నాడు. ఆ శిలువ ధ్యాన దివస సమయంలో ఇది మన మనస్సులో ఉండాలి. దేవుడికి రెండవది మొదటి అంశం ఏంటిది చెప్పండి? పశ్చాత్తాపం పొందిన వారితో క్షమించిన మనస్సు కలిగిన ఒక తండ్రి ఉంది. యేసయ్య తండ్రితో ప్రార్థన చేశాడు. రెండవది కీర్తనము 78:38 వచనం. కీర్తనము 78:38 వచనం. వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయగా వారి దోషమనే చెప్పండి, వారి దోషమనే పరిహరించువాడు. మరి ఒకసారి కూడా చదవండి. దేవుని యొక్క వాత్సల్యత. రెండవ అంశం దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క కృప మన పాపం అనే దేవుడు క్షమిస్తుంది. దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క కృప మనతో క్షమించడానికి ఉన్న మనస్సు కలిగినది. యేసయ్య దేవుడు ఆ వాత్సల్యత మీద పట్టుకొని అతనితో ప్రార్థన చేశాడు. దేవా వీరు పాపమనే క్షమించండి. 38వ వచనం మరి ఒకసారి చదవండి. అయితే ఆయన అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయగా వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపగా వారి దోషము పరిగణించువాడు. ఆమేన్. ఇంకా చదవండి. దోషము పరిగణించువాడు. ఆమేన్. ఆయన వాత్సల్యత. నిద్ర వస్తున్నారని నేను చెప్పినట్టే మీరు ఏదో లోకంలో ఉంది, వాక్యం ఏదో మీ హృదయంలో పడడం లేదు, అది తిరిగి వచ్చి నాకు హిట్ అవుతుంది. ఏదైనా 4 గంటల లోపల మీరు బొమ్మలు మీరు ఒక ట్యూన్ చేసి పెట్టండి. హల్లెలూయా. అంటే టైం వేసి ట్యూన్ చేసి పెట్టాలి. హల్లెలూయా. ఆదివారం చర్చలో చెప్పినట్టుగా 3 గంట చెప్పి ముగించడం లేదు. హల్లెలూయా. పిల్లలందరూ కలిసి ఒక 3 గంటల వాక్యం చెప్పడానికి రెడీగా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి వెలుగుగా ఉండాలి. నిద్రపోయిన వారు లేచి నిలబడి పాట పాడుకొని నేను చెప్తాను. నిద్ర పోయిన వారు లేచి నిలబడి ఒక పాట పాడాలి. సో వెలుగుగా ఉండండి. హల్లెలూయా. యేసయ్య ఒక వాత్సల్యత, తండ్రి అయిన దేవుని యొక్క వాత్సల్యత, తండ్రి అయిన దేవుని యొక్క కృప క్షమించడానికి శక్తి కలిగినది. అది తెలుసుకొని యేసయ్య దేవుడు తండ్రితో ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా వీరు చేసినది ఏంటిదో తెలియదు కనుక వారితో క్షమించండి. ఈ వాత్సల్యత గొప్పది. ఆమేన్. అది తెలిసిన ఎదిగిన యేసయ్య తండ్రితో ప్రార్థన చేస్తున్నాము. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో అదే ఆ కృప ప్రైజ్ ది లార్డ్. ఆయన ముఖ్యమైన మార్చి యేసయ్య దేవుడు కూడా కోపం ఉన్నవాడు, దేవుని స్వభావం కలిగిన వాడు. ఆ స్వభావం అంతా మార్చి వాత్సల్యం గల స్వభావం కలిగిన దేవునితో యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. లూకా సువార్తలో ఆ దేవుని వాత్సల్యం మీద ఆధారపడి, దేవుని యొక్క కృప మీద ఆధారపడి వారి కొరకు ప్రార్థన చేస్తున్నా, వారు తెలియకుండా చేస్తున్నారు. కాబట్టి వీరితో క్షమించుమని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందరు తల వంచి కూర్చున్నారు. మరలా మీరు కొంచెం మెరుగుగా ఉండండి, స్తోత్రములతో కూడా ఉంటుంది. నేను చెప్పినప్పుడు మీరు ఇలాగా ఉంటే మా పిల్లలు వారి ప్రార్థనతో వచ్చి వాక్యం చెప్పినప్పుడు మీరు పడుకొని నిద్రపోతుంది కాదు.
హల్లెలూయా. హుషారుగా కూర్చోండి. మీ ప్రార్థనలో మారితే ప్రతి ఒక్కరినే మీరు పట్టుకోవాలి. ఇక అద్భుతకరమైన వాక్యం అనే నాకు దయచేయండి. 2 అంశాలు నేను చెప్పిన. 1, పశ్చాత్తాపం ఉన్న వారినే క్షమించిన దేవుడు. 2వది, వాత్సల్యం గల దేవుడు మనకు పరలోకములో ఉన్నందు వలన ఆ వాత్సల్యములో మనతో క్షమించిన దేవుడు. 3వది, మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. యేసయ్య దేవుని ఒక స్వభావం, విశ్వాసము క్షమించడానికి మమ్మల్ని బలపరుస్తుంది. మనలో ఉన్న విశ్వాసం క్షమ పొందడానికి సహాయంగా మారుతుంది. యేసయ్య దేవుడు పక్షవాయువు కలిగిన వాడితో చెప్పిన మాట, యేసయ్య దేవుడు తండ్రి అయిన దేవునిలో నుండి వచ్చిన వాడు కనుక తండ్రి స్వభావం తెలుసు. హల్లెలూయా. తండ్రి స్వభావం ఎరిగిన యేసయ్య దేవుడు మనకు నేర్పించిన ఒక పాఠం ఈ క్షమాపణ మాటల ద్వారా. హల్లెలూయా. విశ్వాసం గల వారితో క్షమించిన స్వభావం కలిగిన తండ్రి పరలోకములో ఉన్నాడు. కాబట్టి మనము కూడా విశ్వాసం కలిగిన వారమంటే మన భావమునే కూడా దేవుడు క్షమించబడుతుందని. హల్లెలూయా. దేవునిలో ఉన్న విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు పాపం చేస్తే, తప్పు చేస్తే ఆ తప్పుని బట్టి మనం అప్పుడప్పుడు కోపపడుతుంది, తిడుతుంది, ఒకవేళ పనిష్మెంట్ ఇస్తుంది. కానీ జీవితకాలం అంతా ఏ తల్లి అయినా తండ్రి అయినా పిల్లల మీద వైరాగ్యం పెట్టుకుని కోపం పెట్టుకుని ఉన్నారా? ఇట్లైనా తల ఊపండి. జీవితాంతం ఉన్నారా? లేదు. ఒక రోజు థామ్సన్ చెప్పే దానికి 2 రోజులు ఉంటుందని ఒకవేళ చెప్తారు. హల్లెలూయా. దానికంటే ఎక్కువ లేదు. ఆమేన్. మనలో ఆ విశ్వాసం మన జీవితంలో ఉండాలి. నా దేవుడు నాతో క్షమించిన దేవుడు. నేను పశ్చాత్తాపం నుండి తిరిగి వచ్చిన విశ్వాసంతో నా తండ్రిని గట్టిగా పట్టుకొని వేడుకుంటే నా భావమును క్షమించిన దేవుడు. ఆ విశ్వాసంతో ఉన్న వారితో యేసయ్య దేవుడు పక్షవాయువు కలిగిన ఆయనతో అన్నారు, మీ విశ్వాసం ద్వారా మీ పాపమునే క్షమింపబడు. ఆమేన్. అలాగే క్షమించడానికి ఉన్న ఒక తండ్రి మనకు పరలోక రాజ్యంలో ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ తండ్రి అయిన దేవునితో మనము కూడా యేసయ్యలాగే క్షమించాలి, విశ్వాసములో ఉండాలి. అప్పుడు మన పాపములు కూడా దేవుడు మనతో క్షమించిన దేవుడు. మార్కు సువార్త 2వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. ఆమె మీలో ఉన్న విశ్వాసముతో పాపమునే క్షమింపబడి మీరు విడుదల పొందిన వ్యక్తిగా మారుతుంది. హల్లెలూయా. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం చదవండి. 5వ అధ్యాయం 34వ వచనం. కుమారుని మీ విశ్వాసము నిన్ను స్వస్థపరచాడని. అంటే విశ్వాసము ద్వారా క్షమాపణలోనికి వచ్చి మనము స్వస్థతలోనికి దేవుడు మమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఇదంతయు ఎరిగిన యేసయ్య దేవుడు తండ్రి అయిన దేవునితో ప్రార్థన చేస్తున్నాం, మీరు పాపముని క్షమించండి. వారినే విశ్వాసంలోనికి నడిపించినట్లుగానే వారిని క్షమించండి. ఇది శిలువ మీద ఎందుకు పలికిందంటే మనము ఇతరులతో క్షమించాలి. మనము విశ్వాసం ఉన్న వారమైతే తండ్రి అయిన దేవుడు మనతో క్షమిస్తుందని. మన పాపమునే విడిచిపెట్టి పశ్చాత్తాపడి విశ్వాసం ఉంది దేవునిలోనికి వచ్చినాడు. దేవుని బిడ్డలారా, నేను ఇక్కడ ముగించబోతున్నా. ఇంకా శ్రేష్టమైన అనేక వాక్యం వినడానికి ప్రార్థనగా ఉంటుందా. 3 కార్యం క్షమించిన యేసయ్య గురించి 3 కార్యం నేర్పించిన. 1, పశ్చాత్తాపడిన వారితో క్షమించిన ఒక తండ్రి పరలోకంలో ఉన్నారు. ఆ తండ్రితో యేసయ్య ప్రార్థన చేసి. 2, దేవుని ఒక కృపా వాత్సల్యము మమ్మల్ని క్షమించడానికి సాధ్యమవుతుంది. దేవుని కాబట్టి ఆ కృపా వాత్సల్యం మీద మనము కూడా ప్రార్థన చేయాలి, మాతో క్షమించుకోమని. 3,
విశ్వాసం మనలో ఉంటే మనకు క్షమాపణ మనలోనికి దేవుడు మమ్మల్ని నడిపిస్తాడు. సో గట్టి విశ్వాసంతో ముందుకు వెళ్దాము. ఈ వాక్యం ద్వారా దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.